అవగాహన లేనోళ్ళు ఇవంతా వస్తుంది. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసినోడు ఒట్టేందుకు తింటాడా? వేసి పాడదాన్ని అప్పులప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాము, అందులో 14 లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసేసాయి 4,000 వేసాయి, 2,500 మా చెల్లెళ్ళకి వేసాయి. నీకేమంటున్నా చెప్పు? నిన్ను ఎవరు ఆపుతున్నారు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాటిచ్చినావు కదా నువ్వు. 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తున్నావు. తప్పేముంది? 15 ఆగస్టు ఎందుకు? ఇంకా 20 ఆగస్టు ఎందుకు? చెప్పు. ఏ చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది. మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అవుతుంది? మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు సీఎం అయ్యారు, మంత్రులు. మీరు ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము ఎందుకు మేమని తిడుతున్నామా? మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీ చేయండి అయినా, 5 ఏళ్ళు మీరే ఉండరు అయినా మంచిగా చేసుకోరు అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటాడికి అక్కిందే. వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు. కానీ ఇవ్వనుకో 10 మందికి మేము 10,000 పంచినాం చూడు. అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలేదు కరెంట్. ఉల్టా పంచాదా ఇది? వాళ్ళే తెచ్చుకున్నారు ఈ కరెంట్ 0%. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సాయన బిడ్డే ఉన్నారు. ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి వెళ్ళి ఉండరా? గణేష్ ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా? బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా, మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండనుకో మళ్ళీ బీజేపీలోకి పోతాడు. అది మాట్లాడుకోవడం వచ్చిండ. అందుకే మీకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది